పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం అమరావతిలో మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భారీ నిరసన ర్యాలీ. వేలాదిగా తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చినాయా? మరి అది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి 50 సంవత్సరాలకే పెన్షను అని చెప్పి ఎంత మోసం చేశారో ఒకసారి అర్థం చేసుకోండి. పాపం ఆశపడి 50 సంవత్సరాలకే నాకు 4,000 వచ్చేస్తాయి, 10 నెలలు 4,000 వచ్చేస్తాయి అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా నమ్మి మీకు ఓట్లు వేశారు. మరి మేము కూడా చేసాం, అన్ని డెవలప్మెంట్ చేసాం, అన్ని సంక్షేమాలు ఇచ్చాం. కానీ మీ మాయమాటలు చెప్పి మీకు ఓట్లు వేస్తే ఈ రోజున మీకు ఎక్కడన్నా ఒక పథకం మీరు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. అట్లాగే అన్నదాత, మీరు రైతు భరోసా అని పేరు పెడితే అన్నదాత సుఖీభవన్ పేరు పెట్టారు, బాగానే ఉంది. పేరు మార్పు సెంట్రల్ గవర్నమెంట్ని కాక సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి రైతుకి చెప్పడం జరిగింది. కనీసం 2 సంవత్సరాలు అయిపోయింది, యాంటీ రావటం జరిగింది. మరి రైతుల గురించి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా. అట్లాగే ఫస్ట్ తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తానని చెప్పడం జరిగింది. మరి కరెంటు బిల్లు అలాగే 2 సంవత్సరాలు అయితే ఈ 2 సంవత్సరాల్లో కూడా అన్నిట్లో కూడా వైఫల్యం చెందింది. ఈ వైఫల్యం చెందటం వల్ల ప్రజలు రోడ్డెక్కి వాళ్ళకి ఇస్తానన్న హామీలు కూడా ఇవ్వాలని చెప్పి ఈ రోజున మొదటి సంవత్సరం కోసూరులో పెట్టడం జరిగింది. అప్పుడు మరి అన్ని స్పందన రావడం జరిగింది. ఇప్పుడు ప్రతి నెలకి 2 నెలలకి ప్రతి ప్రోగ్రాం పెడతానే ఉన్నాం. మరి జనం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి కావాల్సిన పథకాలన్నీ కూడా అడగడం జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు. ఇప్పటికైనా సరే ఇవన్నీ పథకాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ నిరసన ర్యాలీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అమరావతి వచ్చి ఈ నిరసన ర్యాలీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క పెదకూరుపాడు ప్రజలందరికీ కూడా అన్నని చెప్పి రాబోయేది మన ప్రభుత్వమే. ఎంతకన్నా సాక్ష్యం ఏం కావాలో ఈ రోజు ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది మంచి చేయాలి, మంచి చేసి జనాన్ని మొక్కు పొందాలి. కానీ వీళ్ళకి అబాండాలు వేసి రోజుకు ఒక అబాండం. వాళ్ళు నడవలేని వాళ్ళు, అంశంలో ఉండే వాళ్ళకి ఇంతవాటికి కొత్త పెన్షన్ అంటూ ఒక పెన్షన్ లేదు. మా ప్రభుత్వంలో ఈరోజు 60 సంవత్సరాలు నిండిన ఈరోజు దివ్యాంగులు సర్టిఫికేట్ తెచ్చుకున్నా కూడా సేమ్ డే అప్లికేషన్ పెట్టుకొని నెల రోజులు తిరగకుండా కూడా మేము కంటిన్యూషన్ ప్రాసెస్ లాగా ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు అయింది, ఒక్క పెన్షన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు, మానభంగాలు ఈ నియోజకవర్గంలో కూడా ఒక ఇద్దరిని, సామిరెడ్డి గారు ఇక్కడే ఉన్నాడు ఉదాహరణకి, సామిరెడ్డి గారిని కాళ్ళు చేతి కొట్టడం జరిగింది. ప్రశ్నించినందుకు వాళ్ళ పార్టీ కార్యకర్తనే కాళ్ళు చేతి ఎరగొట్టారు. మా పార్టీ ఎరగొట్టే ఒక రకం, వాళ్ళ పార్టీ కార్యకర్తనే కాళ్ళు చేతి ఎరగొట్టే పరిస్థితి. అంటే
ఇలాంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో నడుస్తూ ఉంది. మరి అట్లాగే ఎరువులు ఇచ్చే పని లేదు. మరీ వైఎస్ఆర్ పార్టీ అంటే ఆఫీస్ ఎక్కొద్దు, సొసైటీ కూడా ఎక్కొద్దు అని చెప్పి దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. మరి విత్తనాలు తొలక రైతు విత్తనాలు ఎంతవరకు విత్తనాలు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ముందు చూపలేదు. మరి రైతుకి గిట్టుబాటు ధర లేదు. పత్తికి కానీ అపరాలకు కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏదన్నా వరదలు వచ్చి కానీ పోతే ఇంతవరకు ఇచ్చిన దాఖలు ఇచ్చినా కానీ కొద్ది గొప్ప తెలుగుదేశం కార్యకర్తల అకౌంట్లో చేసుకున్నారు. గతంలో మరి చూసుకోండి, తెలుగుదేశం నాయకులను అడగన పోయి కావాలంటే పసుపు వేసుకున్న వాళ్ళకి 1 ఎకరానికి 90,000 రూపాయలు వచ్చినాయి. అలాంటిది మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? రైతులకి ఎందుకు మేలు చేయట్లేదు? రైతుల్ని ఎందుకు కుక్క చేస్తున్నారు? రైతు వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది.